హలో గైస్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వూడ్స్ డిస్పాచ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం వూడ్స్ డిస్పాచ్ గురించి మాట్లాడుకుంటే అంతకన్నా ముందు నేను ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నానో అవన్నీ కూడా మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో డోంట్ వరీ. సో వూడ్స్ డిస్పాచ్ గురించి మాట్లాడుకుంటే వూడ్స్ డిస్పాచ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కమిషన్స్ ఏవైతే ఉన్నాయో కమిషన్ పేరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి, ఆ కమిషన్ ఎవరు ఇచ్చారు అండ్ అది ఏ ఇయర్లో వచ్చింది. ఈ 3 థింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వూడ్స్ డిస్పాచ్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది? 1854లో వచ్చింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎస్జిటి ఎస్ఏ ఈ రెండింటికి కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యూజ్ అవుతుందా అంటే ఎస్, ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఏంటి అంటే ఆల్మోస్ట్ 97% ఎస్జిటి వాళ్ళ సిలబసే ఉంటుంది, ఒక 2-3% మాత్రమే డిఫర్ అవుతుంది. సో ఏవైతే క్లాసెస్ మనం డిస్కస్ చేయబోతున్నామో అవన్నీ కూడా ఎస్జిటి వాళ్ళకి యూస్ఫుల్, ఎస్ఏ వాళ్ళకి కూడా యూస్ఫుల్. వూడ్స్ డిస్పాచ్ గురించి మాట్లాడితే వూడ్స్ డిస్పాచ్ మనకి ఎప్పుడు వచ్చింది? 1854లో వచ్చింది. సో వూడ్స్ డిస్పాచ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ కమిషన్ ఏంటి, ఎందుకు వచ్చింది, దీని యొక్క ఎయిమ్స్ ఏంటి, అవన్నీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వూడ్స్ అనే పర్సన్ గురించి మాట్లాడుకుంటే ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి సర్ చార్లెస్ వుడ్ అండ్ ఇతను 20 డిసెంబర్ 1800 ఇయర్లో పుట్టి 8 ఆగస్ట్ 1885లో చనిపోయారు. సో ఇది సర్ చార్లెస్ వుడ్ యొక్క లైఫ్ స్పాన్. ఈ వూడ్స్ గురించి మాట్లాడుకుంటే సర్ చార్లెస్ వుడ్ గురించి మాట్లాడుకుంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మన ఇండియాని ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది, ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బోర్డ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డ్ కంట్రోల్కి సర్ చార్లెస్ వుడ్ ప్రెసిడెంట్గా వర్క్ చేసేవాళ్ళు. He is having a huge impact on Indian education system. In 1854, he sent a dispatch to Lord Dalhousie. So, Lord Dalhousie ఎవరు అంటే 1853-1850s టైంలో మన ఇండియాకి గవర్నర్ జనరల్గా వర్క్ చేసేవాళ్ళు. ఎవరు? లార్డ్ డాల్హౌసీ. సో లార్డ్ డాల్హౌసీకి 1854లో మన చార్లెస్ వుడ్ ఒక డిస్పాచ్ని పంపించారు. ఆ డిస్పాచ్ ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం, ఆ రిపోర్ట్ గురించే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకి చార్లెస్ వుడ్ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. సో అంటే ఆ చార్లెస్ వుడ్ ఏదైతే మనకి ఈ వూడ్స్ డిస్పాచ్ ఇచ్చాడో, ఒక ఎడ్యుకేషన్ ఒక రిపోర్ట్ ఏదైతే ఇచ్చాడో ఆ రిపోర్ట్ యొక్క ఇంపాక్ట్ ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఉంది. ద ఈస్ట్ ఇండియా కంపెనీ పాలసీ టు చేంజ్ ఆర్ రిన్యూ ది చార్టర్ ఆఫ్టర్ ఎవ్రీ 20 years. సో మనం లాస్ట్ క్లాస్లో మకౌలే మినిట్లో మనం తెలుసుకున్నాం ఏంటిది చార్టర్స్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంటుంది. అది ఎప్పుడు వచ్చింది? 1813లో వచ్చింది. అసలు చార్టర్ అంటే ఏం ఇస్తారు? ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సర్టెన్ ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం కానివ్వండి, ఇంప్రూవ్ చేయడం కోసం కానివ్వండి, లేదంటే ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం కోసం కానివ్వండి, ఇలా మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఫండ్స్ రిలీజ్ చేయడాన్ని చార్టర్ అని అంటారు. సో చార్టర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకో 1813లో చార్టర్ యాక్ట్ అనేది వచ్చింది. అలా మనకి నెక్స్ట్ వచ్చింది మకౌలేస్ మినిట్. ఆ విషయం మొత్తం కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో వూడ్స్ డిస్పాచ్లో చార్లెస్ వుడ్ ఏం చెప్పాడు అంటే ఈ చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ చార్టర్ మనం ఫండ్స్ ఇవ్వడం ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎవ్రీ 20 yearsకి ఒకసారి రిన్యూ చేస్తూనే ఉండాలి, చేంజ్ చేస్తూనే ఉండాలి అని అంటాడు. బికాస్ ఎవ్రీ 20 years అంటే ఆల్మోస్ట్ నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ నీడ్స్ కానివ్వండి, లేదంటే మన పబ్లిక్ నీడ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మారుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగానే మన ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ నీడ్స్ కానివ్వండి మనం అందిస్తూ ఉండాలి. అందుకని చెప్పి సో ఈ చార్టర్ ఏదైతే ఉందో ఎవ్రీ 20 yearsకి మనం చేంజ్ చేస్తూ ఉండాలి, రిన్యూ చేస్తూ ఉండాలి, అంటే చేంజెస్ చేస్తూ ఉండాలి అని అర్థం. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలని చార్లెస్ వుడ్ చెప్పారు. నెక్స్ట్ సో దట్
So that time in 1853, the parliamentary board surveyed Indian education system and concluded that there was a huge need for Indian education. So అక్కడ 1853లో ఇతను ఏం చెప్పాడు, ఎవ్రీ 20 yearsకి ఒకసారి చార్టర్ అనేది మోడిఫికేషన్స్ చేస్తూ ఉండాలి అని చెప్పాడు. ఆ టైంలోనే 1853 టైంలోనే ఈ పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో ఇండియన్ ఎడ్యుకేషన్ పైన ఒక సర్వే చేసింది. అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దీనికి ఏమైనా నీడ్స్ కావాలా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, ఇలా ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో వాళ్ళకు ఒక కంక్లూజన్ ఏమొచ్చింది అంటే ఇండియాలో ఎడ్యుకేషన్కి చాలా నీడ్ ఉంది, సో ఆ నీడ్ని ఇప్పుడు మనం ఫుల్ఫిల్ చేయాలి అని ఒక కంక్లూజన్కి వచ్చారు. Wood was the president and he sent the report to East India Company and the report was forwarded as a dispatch to Indian government on 19th July 1854. ఆ టైంలో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 1853లో ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వేలో వాళ్ళకి ఏం కంక్లూజన్ వచ్చింది, పార్లమెంటరీ బోర్డు వాళ్ళకి ఇండియాలో ఎడ్యుకేషన్కి చాలా నీడ్ ఉంది అని ఒక కంక్లూజన్కి వచ్చారు. సో దాని నెక్స్ట్ ఇయరే, అంటే ఆ టైంలో ప్రెసిడెంట్గా ఎవరున్నారు, మన వూడ్స్ డిస్పాచ్ ఉన్నాడు. సో అందుకని చెప్పి వూడ్స్ ఒక రిపోర్ట్ని తయారు చేసి, అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం మనం ఏమేం చేయాలి అని ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫార్వర్డ్ చేశాడు. అలా ఆ రిపోర్ట్ డిస్పాచ్గా ఫార్వర్డ్ అయ్యి మనకి బయటకు వచ్చింది వూడ్స్ డిస్పాచ్. ఎప్పుడు వచ్చింది, 19th July 1854లో వూడ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక డిస్పాచ్ని ఫార్వర్డ్ చేశాడు. దట్ ఈజ్ ఆన్ 19th July 1854. అలా ఆ రిపోర్ట్ పేరు, ఆ డిస్పాచ్ పేరే వూడ్స్ డిస్పాచ్. సో ఇప్పుడు ఈ వూడ్స్ డిస్పాచ్ యొక్క ఎయిమ్స్ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంది, వూడ్స్ డిస్పాచ్ ద్వారా ఎడ్యుకేషన్కి ఏం మోడిఫికేషన్ చేయాలనుకుంది, అంటే ఏమేమి చేయాలనుకుంది, దాని ఎయిమ్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్కి ఎడ్యుకేషన్ అందించాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన ఫస్ట్ పర్సన్ చార్లెస్ వుడ్. Wood was the first employee who thought that it was the British government's duty to provide the education for Indian people. నెక్స్ట్ టు మేక్ ఇంకొక పాయింట్ ఏం చెప్పారు అంటే, వాళ్ళ ఇప్పుడు మనకి జాబ్స్ ఎవరు అందిస్తున్నారు, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియన్స్కి, బ్రిటిష్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ జాబ్కి అనుగుణంగా, ఆ జాబ్కి సూట్ అయ్యే విధంగా మన ఇండియన్స్ని తయారు చేయాలి, ఆ విధంగా మనం ఇండియన్స్కి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి వూడ్స్ డిస్పాచ్ చెప్తుంది. టు మేక్ ఇండియన్స్ సూటబుల్ అండ్ సపోర్టివ్ ఫర్ బ్రిటిష్ గవర్నమెంట్, దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ఇంటలెక్చువల్ అండ్ మోరల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్స్. సో మన ఇండియన్స్ యొక్క మోరల్ క్యారెక్టర్ని కానివ్వండి, వాళ్ళ ఇంటలెక్చువల్ అంటే వాళ్ళ థింకింగ్ కానివ్వండి, వాళ్ళ ఇంటలెక్చువల్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పి వూడ్స్ డిస్పాచ్ చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్. ఈ వూడ్స్ డిస్పాచ్ ఏం చెప్పారు అంటే చార్లెస్ వుడ్ ఈ వూడ్స్ డిస్పాచ్ ద్వారా ఏం చెప్పారు అంటే, మనం ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయాలి కరెక్టే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని డెవలప్ చేయాలి కరెక్టే, కానీ ఓరియంటల్ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ వూడ్స్ డిస్పాచ్లో చెప్తారు. హీ ఎంఫసైజ్ ద యూజ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ టు మేక్ దెమ్ లెర్న్ అబౌట్ వెస్టర్న్ నాలెడ్జ్. మనం వాళ్ళకి వెస్టర్న్ నాలెడ్జ్ అంటే ఇండియన్స్కి మనం వెస్టర్న్ నాలెడ్జ్ నేర్పించాలనుకుంటున్నాం, ఆ వెస్టర్న్ నాలెడ్జ్ నేర్పించేటప్పుడు మనం వాళ్ళ లాంగ్వేజెస్ యూజ్ చేసి నేర్పించాలి అని చెప్పి ఈ వూడ్స్ డిస్పాచ్లో చెప్పారు. He emphasized the use of Oriental languages like Sanskrit, Arabic, Persian, etc. Next, medium of instruction. So, medium of instruction ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలని వూడ్స్ డిస్పాచ్ అంటారంటే, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా వాళ్ళ లాంగ్వేజెస్లోనే ఓరియంటల్ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఇద్దాం. ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఇండియన్ లాంగ్వేజెస్ అని అర్థం. సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ టైంలో కానీ మనం వెస్టర్న్ నాలెడ్జ్ని ఇంట్రడ్యూస్ చేసే టైంలో మాత్రం ఓరియంటల్ లాంగ్వేజెస్ యూజ్ చేద్దాం, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామో ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇంగ్లీష్ని మనం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా వాడదాము అని చెప్పారు. ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ వాజ్ గోయింగ్ టు బి లాంగ్వేజ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. వెన్ ఎవర్ దేర్ వాజ్ అ నీడ్ ఇంగ్లీష్ వాస్ టు బి టాట్. సో ఎప్పుడైతే ఇంగ్లీష్ యొక్క అవసరం ఉంటుందో, ఎట్ ద సేమ్ టైం హయ్యర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మనం అందిస్తున్నామో హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రం ఇంగ్లీష్నే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా వాడాలి అని చెప్పారు. దే వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ స్కాలర్షిప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్సలెన్స్. అప్పటికి ఆ టైంకి ఇండియాలో ఇంకా స్కాలర్షిప్ సిస్టమ్ అనేది రాలేదు. ప్రజెంట్ అందరికీ కూడా అంటే బేస్డ్ ఆన్ నీడ్స్, మీ కేటగిరీని బట్టి మనందరికీ కూడా
స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. సో ఆ టైంలో ఇంకా స్కాలర్షిప్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఇండియాలో లేదు, ఆ కల్చర్ ఇంకా ఇండియాలో లేదు. వూడ్స్ డిస్పాచ్ స్కాలర్షిప్స్ ఇద్దాము అనే ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేశారు బేస్డ్ ఆన్ ఎక్సలెన్స్. స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ ఎక్సలెన్స్ని బట్టి మనం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇద్దాము అని ఒక ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, యూరోపియన్ లాంగ్వేజ్ షుడ్ బి గివెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫర్ అదర్ నాలెడ్జ్ ఇండియన్ లాంగ్వేజ్ షుడ్ బి యూజ్డ్. చార్లెస్ వుడ్ ఏం చెప్పారు అంటే, యూరోపియన్ నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే ఇండియన్స్కి అందిస్తున్నామో, యూరోపియన్ నాలెడ్జ్ని అందించేటప్పుడు ఇంగ్లీష్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా వాడదాం. యూరోపియన్ నాలెడ్జ్ కాకుండా వేరే నాలెడ్జెస్ ఏవైతే మనం వాళ్ళకి అందిస్తుంటామో ఎడ్యుకేషన్ ద్వారా, ఆ టైంలో ఇండియన్ లాంగ్వేజెస్ వాడదాం, ఓరియంటల్ లాంగ్వేజెస్ వాడదాం అని చెప్పి వూడ్స్ చెప్పారు. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ది బెస్ట్ థింగ్ చార్లెస్ వుడ్ ఏం చేశారు అంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ సర్టెన్ పర్టికులర్ ఏరియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంటే స్కూల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, స్కూల్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా, టీచర్స్ ఎలా ఉన్నారు, సో ఇవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ Department of Public Instruction in every province. The responsibility of department is to inspect schools and guide the teachers in other fields. ఈ డిపార్ట్మెంట్స్, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో వీళ్ళ యొక్క రోల్ ఏంటిది, స్కూల్స్ ఎలా రన్ అవుతున్నాయి, అక్కడ టీచర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ రోల్స్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, సో ఒక గైడెన్స్ని అందించడం కానివ్వండి, ఇన్స్పెక్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరి రోల్, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ యొక్క రోల్. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్. యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం వూడ్స్ డిస్పాచ్ స్టార్ట్ చేశారు. సో డిస్పాచ్ ఆల్సో రికమెండెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎట్ మద్రాస్, కల్కట్టా అండ్ బాంబే. యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్లో ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు, ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు 3 ప్లేసెస్లో మాత్రమే యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడ, మద్రాస్లో ఒకటి, కల్కట్టాలో ఒకటి, బాంబేలో ఒకటి. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత 1882లో పంజాబ్లో ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అలహాబాద్లో 1887లో ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ స్టార్టింగ్లో వాళ్ళు ఎప్పుడైతే యూనివర్సిటీస్ని స్టార్ట్ చేద్దాం, ఇంట్రడ్యూస్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఎక్కడ పెట్టారు, మద్రాస్, కల్కట్టా, బాంబే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ 1857 దీస్ యూనివర్సిటీస్ ఆల్సో ఎస్టాబ్లిష్ దేర్ అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ స్టెప్. సో ఈ 3 మద్రాస్, కల్కట్టా, బాంబేలో ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, 1857. నెక్స్ట్ 1882లో పంజాబ్లో వచ్చింది, 1887లో అలహాబాద్లో యూనివర్సిటీ అనేది పెట్టారు. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రేడెడ్ స్కూల్. సో గ్రేడెడ్ స్కూల్ అంటే ఏమీ లేదు, ఫస్ట్ యూనివర్సిటీ కింద కాలేజెస్ ఉంటాయి, కాలేజెస్ కింద హై స్కూల్ ఉంటుంది, హై స్కూల్ తర్వాత నెక్స్ట్ మిడిల్ స్కూల్ ఉంటుంది, ఆ మిడిల్ స్కూల్ తర్వాత ప్రైమరీ స్కూల్ ఉంటుంది. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఒక గ్రేడ్ సిస్టమ్ అని అంటారు. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అన్నిటికంటే టాప్లో యూనివర్సిటీస్ ఉండాలి, యూనివర్సిటీస్ కింద కాలేజెస్ కింద హై స్కూల్ కింద మిడిల్ స్కూల్ కింద ప్రైమరీ స్కూల్. సో దీన్ని ఒక గ్రేడెడ్ సిస్టమ్ అంటారు. సో ఇలా ఒక గ్రేడెడ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. దే రికమెండెడ్ ద నీడ్ ఆఫ్ గ్రేడెడ్ స్కూల్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ద స్ట్రక్చర్ ఇస్ యూనివర్సిటీ, కాలేజెస్, హై స్కూల్, మిడిల్ స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్. సో ఓన్లీ మకౌలేస్ మినెట్ లాగా కాదు, అంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము, చార్లెస్ యాక్ట్ ద్వారా కానీ మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకున్నారో, ఈ మకౌలే మినెట్ రాకముందు అంటే చార్లెస్ యాక్ట్ ఎప్పుడైతే, చార్టర్ యాక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళు ఏంటిది, మోడర్న్ ఇండియన్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు ఇండియాలో. ఆ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, జస్ట్ బెంగాల్లోనే ఒక 1 lakh స్కూల్స్ స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే ఎడ్యుకేషన్ అందించడం, హై క్లాస్ వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అందించడం, అలాంటివి చేశారు. కానీ వూడ్స్ డిస్పాచ్ ఏంటిది, అలా కాదు, ఇండియా మొత్తం కూడా ఈ గ్రేడెడ్ స్కూల్స్ యొక్క అవసరం ఉంది, ఈ గ్రేడెడ్ స్కూల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి రికమెండ్ చేశారు. నెక్స్ట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్. ఈ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు చార్టర్ యాక్ట్ అప్పుడు ఏం చేశారు, ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు, ఓన్లీ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి మాత్రమే
ఎడ్యుకేషన్ అనేది అందించారు. లైక్ మకౌలే మినట్ కూడా ఒక థియరీ ఫాలో అయ్యింది. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని చెప్పి ఒక థియరీ అనేది ఫాలో అయింది. ఆ థియరీ ఏం చెప్తుంది, ఓన్లీ హై క్లాస్ వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అందిద్దాం, మెల్లగా ఆ తర్వాత మనకి లైక్ అవసరం ఉన్నప్పుడు లోవర్ క్లాసెస్ వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అందిద్దామని చెప్పారు అది. కానీ వూడ్స్ డిస్పాచ్ ఏంటి, అలా కాదు, ప్రతి ఒక్కరికి కూడా మాస్ ఎడ్యుకేషన్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి వూడ్స్ డిస్పాచ్ చెప్తారు. దట్ టైమ్ మాస్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ దేర్. ఆ టైంలో 1853, 1854 ఆ టైంలో మాస్ ఎడ్యుకేషన్ అనేది లేదు. మాస్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ అందించడం అని అర్థం. సో dispatch emphasized that knowledge should be given to the mass public because people deprived of the education and education was limited for rich. ఆ టైంలో ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే లిమిటెడ్గా ఉంది. అంటే ఎవరైతే డబ్బులు ఉన్నారో, ఎవరైతే హై క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. లోవర్ క్లాసెస్ వాళ్ళకి లేదంటే పువర్ పీపుల్కి ఎడ్యుకేషన్ రావట్లేదు, అందట్లేదు. సో వూడ్స్ డిస్పాచ్ ఏం చెప్తుంది అంటే మనం అలా కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందించాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి వూడ్స్ డిస్పాచ్ రికమెండ్ చేశారు. ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్. సో ఈ రికమెండేషన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనకి హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, ఈ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్. జస్ట్ లైక్ చార్టర్ యాక్ట్ లాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ అంటే ఏంటిది అంటే ఫండ్స్ని రిలీజ్ చేయడం. మేబీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం కానివ్వండి, టీచర్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం కానివ్వండి, స్కూల్స్ని డెవలప్ చేయడం కోసం, స్కూల్స్ యొక్క నీడ్స్ని డెవలప్ చేయడం కోసం, లైక్ స్కూల్స్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం. సో ఇలా మనకి కొన్ని ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు. దే ఆల్సో రికమెండెడ్ టు గ్రాంట్ ఎయిడ్ టు ఇన్స్టిట్యూషన్స్ అండ్ టు టీచర్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బోత్. సో స్కూల్స్కి ఇంకా టీచర్స్కి గ్రాంట్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్కూల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ఎట్ ద సేమ్ టైం టీచర్స్ని కూడా ఇంప్రూవ్ చేయడం కోసం. డిస్పాచ్ ఆల్సో రికమెండెడ్ టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రైనింగ్ టు టీచర్స్ సో దట్ దే కుడ్ టీచ్ వెల్. వూడ్స్ డిస్పాచ్ టీచర్స్ ట్రైనింగ్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే టీచర్స్ ప్రాపర్గా ట్రైన్గా ఉంటారో అప్పుడే వాళ్ళు ప్రాపర్గా టీచ్ చేయగలుగుతారు అనే ఒక పాయింట్ వూడ్స్ రికమెండ్ చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1850s, 1854s ఆ టైంలో ఉమెన్ ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ లేదు, అసలు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. కానీ ఉమెన్కి కూడా ఎడ్యుకేషన్ అందించాలి అనే ఒక పాయింట్ని ఇంట్రడ్యూస్ చేసింది వూడ్స్ డిస్పాచ్. ముస్లిమ్స్కి కూడా ఎడ్యుకేషన్ అందించాలి అనే ఒక పాయింట్ చెప్పారు. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, నీకు జాబ్ వచ్చే విధంగా నీకు కొన్ని స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. అంటే నువ్వు మనీ ఎర్న్ చేసుకునేటట్టు ఆ స్కిల్స్ని నీకు నేర్పిస్తారు. సో దాన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్ అని అంటారు. అంటే జస్ట్ ఇప్పుడు నువ్వు ఎడ్యుకేషన్ వచ్చింది, నీకు గ్రాడ్యుయేషన్ అయ్యావు, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నువ్వు జాబ్ చేయకపోతే వేస్ట్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్, నువ్వు చదువుకొని వేస్ట్. అలా కాకుండా నీకు చదువుతో పాటు వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. అంటే నీ ఎడ్యుకేషన్తో పాటు లేదంటే ఎడ్యుకేషన్ అయిపోగానే నీ అంతా నువ్వు జాబ్ తెచ్చుకొని నీకు నువ్వు ఎర్న్ చేసుకునేటట్టు స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. దాన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటారు. సో అది కూడా మనం ఇండియన్స్కి వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి వూడ్స్ డిస్పాచ్ రికమెండ్ చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళని మనం ప్రిఫర్ చేయాలి గవర్నమెంట్ జాబ్స్కి అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. నెక్స్ట్ సో ఇది వూడ్స్ డిస్పాచ్. ఇప్పుడు వూడ్స్ డిస్పాచ్ యొక్క మెరిట్స్ ఏంటి, డీప్ మెరిట్స్ ఏంటి, దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. సో ఇప్పుడు పాజిటివ్స్ ఏంటి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్న ప్రతిదీ కూడా వూడ్స్ డిస్పాచ్లో పాజిటివ్స్ కిందకు వస్తుంది. అంటే లైక్ ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్కి సొల్యూషన్ అందించడం, అంటే వొకేషనల్ స్కిల్స్ని నేర్పించాలని చెప్పి ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం. సో అది మళ్ళీ ఉమెన్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇండియన్స్కి ఎడ్యుకేషన్ అందించాలి, అది ఎవరి రెస్పాన్సిబిలిటీ, బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం. సో ఇవన్నీ కూడా ఏంటి, మెరిట్స్ ఆఫ్ ద వూడ్స్ డిస్పాచ్. ఎడ్యుకేషనల్ పాలసీ, రెస్పాన్సిబిలిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్. సో మనం యూరోపియన్ నాలెడ్జ్ని ఇచ్చేటప్పుడు మాత్రం ఇంగ్లీష్లో చెప్పాలి, ఇంగ్లీష్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి. వేరే నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు మనం ఇండియన్ లాంగ్వేజెస్ని యూజ్ చేయాలి. అంటే ఓరియంటల్ లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేయలేదు, ఓరియంటల్ లాంగ్వేజెస్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు.
నెక్స్ట్ మన కల్చర్కి కానివ్వండి, మన ఇండియన్ లాంగ్వేజెస్కి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మాస్, జస్ట్ హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి కాకుండా అందరికీ మాస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏంటిది, వూడ్స్ డిస్పాచ్ యొక్క మెరిట్స్. సో వూడ్స్ డిస్పాచ్ అంటే ఏంటి, రిపోర్ట్ ఏంటి, రిపోర్ట్లో ఏమేమి చెప్పారు అవన్నీ డిస్కస్ చేసుకున్నాం, వీళ్ళ పాజిటివ్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డీమెరిట్స్ గురించి మాట్లాడుకుంటే, సో అన్నిటికన్నా పెద్ద డీమెరిట్ ఈ వూడ్స్ డిస్పాచ్కి ఏంటి అంటే, ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదంతా కూడా పేపర్ పైన మాత్రమే ఉంది, రియాలిటీలో అప్లై అవ్వలేదు, ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది ఈ వూడ్స్ డిస్పాచ్కున్న ది బిగ్గెస్ట్ డీమెరిట్. డిఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వూడ్స్ డిస్పాచ్ మొత్తం కూడా ఇన్ని పాయింట్స్ చెప్పాడు. ఉమెన్కి ఎడ్యుకేషన్ అందించాలి, వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించాలి, లేదంటే యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పడం, వీళ్ళకి నాలెడ్జ్ ఇద్దాము, బ్రిటిష్ గవర్నమెంట్కి యూస్ఫుల్ అయ్యేలాగా వీళ్ళకి నాలెడ్జ్ ఇద్దాము, అలా వీళ్ళకి ఎడ్యుకేషన్ అందిద్దాము అని చెప్పి ఇన్ని పాయింట్స్ వూడ్స్ డిస్పాచ్ చెప్పారు. కానీ రియాలిటీ అది కాదు. ఇవన్నీ కూడా పేపర్ పైనే ఉన్నాయి, రియాలిటీలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. వూడ్స్ డిస్పాచ్ ఏంటి అంటే జస్ట్ మనీ కోసమే ఇదంతా చేశాడు. ఎడ్యుకేషన్, ఇండియన్స్కి నిజంగానే ఎడ్యుకేషన్ అందించాడా, నిజంగానే నాలెడ్జ్ అందించాడా, లేదు, అది జరగలేదు. మనీ కోసం మాత్రమే ఇదంతా జరిగింది. ఇండియన్స్కి ఎడ్యుకేషన్ అందించడం, నాలెడ్జ్ అందించడం ఇది జరగలేదు ఇన్ రియాలిటీలో. ఇది డిఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇన్స్పైర్ బ్రిటిష్ నేచర్ ఇన్ ఇండియా, బ్రిటిష్ నేచర్ని తీసుకొచ్చి, యూరోపియన్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం, అంటే వాళ్ళ కల్చర్ని ఇక్కడ ఎక్కువ ఇన్స్పైర్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అలాంటివి చేశారు. నెక్స్ట్ గేవ్ ప్రయారిటీ టు ద ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. నెక్స్ట్ స్ప్రెడింగ్ వెస్టర్న్ నాలెడ్జ్ని ఇండియాలో స్ప్రెడ్ చేయడం. నో రియల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వాస్ గివెన్. వూడ్స్ డిస్పాచ్ రిపోర్ట్లో ఏం చెప్పాడు, ఇండియన్స్కి మనం వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించాలి. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఇందాక డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళకి స్కిల్స్ని అందించడం, అంటే జాబ్ వచ్చేలాగా నీకు స్కిల్స్ నేర్పించడం. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పి రిపోర్ట్లో రాశాడు, కానీ ఇన్ రియాలిటీలో ఇండియన్స్కి ఎలాంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అందించలేదు. నెక్స్ట్ డెవలప్ క్రిస్టియన్ మిషనరీస్ అంటే ఏంటి, మన రిలీజియన్ని, మన కల్చర్ని స్ప్రెడ్ చేయడం, దాన్ని మిషనరీ అంటాం. సో ఇతను ఏం చేశాడు, క్రిస్టియన్ మిషనరీని ఇండియాలో ఎక్కువ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ ఎయిమ్స్, ఇతను ఇన్ని గనం చెప్పాడు కానీ ప్రాపర్ స్పెసిఫిక్ ఎయిమ్స్ లేవు, జస్ట్ డబ్బుల కోసం ఇదంతా చేశాడు. స్పెసిఫిక్ ఎయిమ్స్ అంటే ఇండియన్స్లో ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, వీళ్ళకి నాలెడ్జ్ అందించాలి, వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించాలి, ఉమెన్కి ఎడ్యుకేషన్ అందించాలి, ఇలా ప్రాపర్ ఎయిమ్స్ అనేవి అతనికి లేవు, జస్ట్ డబ్బుల కోసమే ఇదంతా చేశారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, ఎగ్జామ్ సెంటర్డ్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ సెంటర్డ్, నీకు నేర్పించాము రోట్ లెర్నింగ్ ద్వారా, అంటే రోట్ లెర్నింగ్ అంటే ఏంటి, బట్టి కొట్టడం. సో బట్టి కొట్టడం ద్వారా, రోట్ లెర్నింగ్ ద్వారా సర్టెన్ థింగ్స్ నీకు నేర్పిస్తారు, నువ్వు అది ఎగ్జామ్లో రాసావు, నీకు సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు, దీన్ని రోడ్ లెర్నింగ్ అంటారు. సో ఎగ్జామ్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్ కాదు. ఇప్పుడు ఏదైనా చదువుకుంటున్నాము, ఏదైనా వింటున్నాము అంటే నాలెడ్జ్ రావాలి, నాలెడ్జ్ రావడం కాదు అక్కడ, జస్ట్ ఎగ్జామ్ సెంటర్లో మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా రన్ అయ్యేలాగా చూశారు. నెక్స్ట్ నెగ్లెక్టెడ్ స్పిరిచువల్, నీలో ఒక బిలీఫ్స్ని, నీలో వాల్యూస్ని డెవలప్ చేయడం, సో ఇదంతా కూడా నెగ్లెక్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా డీమెరిట్స్ ఆఫ్ ద వూడ్స్ డిస్పాచ్. అఫ్కోర్స్ ఈ రిపోర్ట్ వల్ల మనకి చాలా యూజ్ అయ్యింది. ఈ రిపోర్ట్లో ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ రన్ అవుతుంది. లైక్ ఉమెన్కి ఎడ్యుకేషన్ అందించడం కానీ, లేదంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించడం కానివ్వండి, యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, యూనివర్సిటీస్ ద్వారా మనం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే స్కాలర్షిప్స్ని ఇవ్వడం కానివ్వండి, ఇతను రికమెండేషన్స్ ఇచ్చారు. మన ఇండియన్స్ ప్రజెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇతను రికమెండేషన్స్ ఇచ్చాడు కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అది ఇతనుకున్న, ఈ వూడ్స్ డిస్పాచ్కున్న ది బిగ్గెస్ట్ డిమెరిట్. సో ఇది వూడ్స్ డిస్పాచ్. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.